రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులు. భారతదేశపు సైన్యము వాస్తవమైన సెక్యులరిజంని పాటించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. దీనిలో సైనికుల మతమే సైనికుల నాయకులు, సైనిక అధికారుల మతం. అంటే ఒక రెజిమెంట్లో ఉండేటటువంటి జవాన్లు అత్యధికులది ఏ మతమో ఆ మతాన్ని వాళ్ళ అధికారి, మేజర్ కావచ్చు, లెఫ్టినెంట్ కల్నల్ కావచ్చు, కల్నల్ కావచ్చును, మిగతా ఏదైనా కావచ్చును, ఆయన మతం కూడా అదే అవుతుంది. పైగా ఆర్మీలో ఒక సామూహిక పూజా స్థలం ఉంటుంది. దానికి వాళ్ళు పెట్టేటటువంటి పేరు సర్వధర్మస్థల్. అన్ని మతాలు, అక్కడ అన్ని మతాలకు సంబంధించినటువంటి పూజా స్థలాలు, ప్రార్థనా స్థలాలు ఉంటాయి. చర్చ్ అక్కడే ఉంటుంది, అదే ప్లేస్లో చర్చ్, అదే ప్లేస్లో మసీదు, అదే ప్లేస్లో మందిరము, 3 ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి రెజిమెంట్లో అత్యధికులు ఏ మతాన్ని పాటిస్తే ఆ మతానికి సంబంధించిన పూజలు జరుగుతాయి. ఆర్మీలో చాలా స్పష్టమైనటువంటి విధి విధానాలు, దశాబ్దాల తరబడి ఈ విధి విధానాలు కొనసాగుతూ వచ్చాయి. నిజానికి ఆర్మీ యొక్క ఈ వ్యవస్థ నిజానికి ప్రపంచంలోనే అరుదైనటువంటి వ్యవస్థ. ఈ సర్వధర్మ స్థల్లో ఉన్నటువంటి వాళ్ళు హిందువులైతే ముస్లిం ఆఫీసర్ కూడా హిందువులలాగానే పూజ చేస్తారు. దీనికి చాలా గొప్ప ఉదాహరణ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్. ఆయన జమ్మూ కాశ్మీర్లో చాలా అద్భుతమైనటువంటి సేవలు అందించిన మిలిటరీ జనరల్. ఆయన ఈ గఢ్వాల్ రెజిమెంట్కి చెందినటువంటి వాడు. గఢ్వాల్ రెజిమెంట్ జవాన్ల యొక్క యుద్ధ నినాదము జై బద్రీ విశాల్. ఈ సయ్యద్ అతా హస్నైన్ కూడా సైనికులు కలిస్తే జై బద్రీ విశాల్ అని నినాదం చేస్తారు. వ్యక్తిగతంగా ఆయన ముస్లిం కావచ్చు, ఇంట్లో ముస్లిం, కానీ తన రెజిమెంట్, తన పూర్వమిత్రులు వీళ్ళు కలిస్తే జై బద్రీ విశాల్ అని అంటారు. క్రైస్తవ అధికారులు కూడా ఆ రకంగానే చేస్తారు. ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి చోట హిందూ అధికారి ఉన్నట్లయితే అతను నమాజ్ చేయడం నేర్చుకుని నమాజు చేయవలసి ఉంటుంది. ఇది సైన్యంలో ఉన్నటువంటి నియమం. ఇది అంతేకాకుండా దీనిలో మరొక ప్రత్యేకత ఉంది. మన ఆర్మీ యాక్ట్లోని ఆర్టికల్ 33 ప్రకారము సైన్యంలో పనిచేసేటటువంటి వాళ్లకు, జవాన్లకు, అధికారులకు, మామూలు పౌరులకు ఉండేటటువంటి ఆర్టికల్ 25 ప్రకారం ఉండేటటువంటి మతపరమైనటువంటి హక్కులు ఉండవు. అదేవిధంగా ఆర్టికల్ 14 ప్రకారం ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సైన్యంలో ఉన్నటువంటి జవాన్లకు ఉండవు, వర్తించవు. వాళ్ళకు వర్తించేది ఒక్కటే, వాళ్ళ పై ఆఫీసర్ చెప్పిన మాటను పాటించడం ఒక్కటే వాళ్ళు చేసే పని. ఇది ఆర్మీ యాక్ట్లోని ఆర్టికల్ 33 చెప్తుంది. కానీ ఒక సైనికాధికారికి సైన్యం కన్నా, దేశ కర్తవ్యం కన్నా, దేశభక్తి కన్నా, బాధ్యత కన్నా మతం ముఖ్యమనిపించింది. ఆ సైనికాధికారి పేరు లెఫ్టినెంట్ శామ్యుయల్ కమలేషన్. ఈ శామ్యుయల్ కమలేషన్ గారు క్రైస్తవ మతానుయాయి. తప్పు లేదు, అన్ని మతాల వాళ్ళు సైన్యంలో ఉన్నారు. ఈ శామ్యుయల్ కమలేషన్ మార్చి 13, 2021లో సైన్యంలో చేరారు. చేరిన తర్వాత ఆయన అధికారి, ఆయనని 3rd క్యావలరీలోకి పంపించారు. అందులో ఉన్నటువంటి జవాన్లలో అత్యధికులు హిందువులు, అత్యధికులు సిక్కులు. సిక్కులకు సంబంధించినటువంటి ఏ పూజా కార్యక్రమం జరిగినా కూడాను వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండి తీరాల్సింది. అతను హిందువైనా, అతను ముస్లిం అయినా, అతను క్రైస్తవుడైనా. కానీ శామ్యుయల్ కమలేషన్, నేను అక్కడికి వస్తాను, అక్కడ నిలబడతాను, కానీ నేను వచ్చి గురు గ్రంథ సాహబ్ ఉండేటటువంటి చోటకి నేను రాను, ఎందుకంటే నా మతము వేరే మతాలను పూజించడాన్ని అంగీకరించదు అన్నాడు. ఇది సైనిక నియమాలకు విరుద్ధము, సైన్యంలోని క్రమశిక్షణకి విరుద్ధము, సైన్యంలోని మత సామరస్యానికి విరుద్ధము. ఆర్టికల్ 33 ఆర్మీ యాక్ట్లోని ఆర్టికల్ 33కి కూడా విరుద్ధం. చివరికి ఆయనని పై అధికారులు బాగా అతనికి చివాట్లు పెట్టారు, పద్ధతి మార్చుకోలేదు. చివరికి ఆయనని సర్వీస్ నుంచి తొలగించారు. తొలగించిన తరువాత అతను ఊరుకోలేదు. నా మత హక్కుల కోసం పోరాడతానని చెప్పి ఆయన ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన తర్వాత
ఈ మే 31, 2025 అంటే ఈ సంవత్సరం మే 31న ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చి ఆయనను చాలా కఠినమైనటువంటి భాషలో ఆయనని విమర్శించింది. సైన్యం యొక్క ఉమ్మడి విలువలు ఏవైతే ఉన్నాయో, సైన్యంలోని కన్వెన్షన్స్, చట్టాలు చెప్తున్నటువంటి వాటన్నిటిని తుంగలో తొక్కి నువ్వు వ్యవహరిస్తున్నావు, నువ్వు సైన్యంలో ఉండడానికి అర్హుడివి కావు అని ఆయనను సర్వీస్ నుంచి తొలగిస్తూ, అంటే సైన్యం తొలగించింది, ఆ తొలగింపును ధృవీకరిస్తూ తీర్పునిచ్చింది. శామ్యూయల్ కమలేషన్ అక్కడితో ఆగలేదు, ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో కూడాను సుప్రీంకోర్టు అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణన్ ఆయన కేసుని వాదించారు. చాలాసేపు చాలా రోజులు ఈ వాదన జరిగింది. అంటే మే నుంచి మొదలుపెట్టి ఇప్పుడు నవంబర్ వరకు విచారణలు జరిగినాయి. ఇంటరాగేషన్స్, ప్రశ్నించటము ఇదంతా కూడాను జరిగింది, హియరింగ్ జరిగింది. ఇదంతా జరిగిన తరువాత సుప్రీంకోర్టు అద్భుతమైనటువంటి తీర్పునిచ్చింది. సైన్యం ఏ విలువల కోసం నిలబడుతుందో ఆ విలువలను పాటించి తీరాలని చెప్పింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా జస్టిస్ జయమాలా బాగ్చి, వీళ్ళిద్దరూ ఏకగ్రీవంగా ఇచ్చినటువంటి తీర్పులో హైకోర్టు ఇచ్చిన తీర్పుని ధృవీకరించారు. వీళ్ళు ఈ శామ్యూయల్ కమలేషన్ని చాలా తీవ్రమైనటువంటి భాషలో విమర్శించడమే కాకుండా అతను సైన్యంలో ఉండడానికి పనికిరాడు అని వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి సైన్యంలో అన్ని మతాలను కలిపి అన్ని మతాల వాళ్ళు ఒకటిగా జీవించడం అనేది భారతీయ మిలిటరీ యొక్క ప్రత్యేకత. నిజానికి మందిరం ఉన్నట్లయితే, ఎక్కువ మంది గనక హిందువులు ఉన్నట్లయితే అక్కడ మందిరంలో పూజలు జరగడానికి ముందు సైనికులు మందిర్ పరేడ్ నిర్వహిస్తారు, మసీద్ ఉంటే మస్జిద్ పరేడ్ నిర్వహిస్తారు, చర్చి ఉంటే చర్చ్ పరేడ్ అని నిర్వహిస్తారు. చాలా సందర్భాల్లో మన సైన్యానికి బలం ఏంటంటే ఎంఎంజీ అని చెప్తారు. ఎంఎంజీ అంటే మీడియం రేంజ్ మెషిన్ గన్ అని చాలామంది పొరపాటు పడతారు. కాదు, ఎం అంటే మందిర్, ఎం అంటే మస్జిద్, జీ అంటే గిర్జాఘర్, హిందీలో గిర్జాఘర్ అంటే క్రిస్టియన్ చర్చ్. ఈ మూడు సమాన గౌరవం పొందేటటువంటి స్థలము ఆర్మీ అని చెప్పి అంటారు. నిజానికి ఆర్మీ 100 మంది సైనికులు ఒక మతానికి చెందిన వాళ్ళు ఉన్నట్టయితే ఆ మత బోధకుడు ఒకడు ఉండాలి. అతను పూజారి కావచ్చును, ఇమాం కావచ్చును, లేకపోతే పాస్టర్ కావచ్చు, అతన్ని నియమించాలి అని చెప్పి ఆర్మీ రూల్స్ చెప్తున్నాయి. ఈ వ్యక్తి ఎవరైతే ప్రీస్ట్ కానీ, లేకపోతే పూజారి కానీ, లేకపోతే ఇమాం కానీ ఉంటారో వాళ్ళని 1984లో పుణేలో ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటెగ్రేషన్, జాతీయ సమైక్యతా సంస్థలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఏమని ట్రైనింగ్ ఇస్తారు? పూజారి అయితే పూజారిగా హిందూ శాస్త్రాలతో పాటు ఆయన నమాజు చేయించటము, ప్రేయర్ జరిపించటము, క్రైస్తవ పద్ధతిలో ప్రేయర్ జరిపించటము, బైబిల్లో ఉన్నటువంటి కొటేషన్స్ని చెబుతూ ప్రేయర్ జరిపించటం నేర్చుకోవాలి. ముస్లిం అయినట్టయితే మిగతా 2 మతాల గురించి, సిక్కు గురించి, హిందువుల గురించి నేర్చుకోవాలి. అదేవిధంగా క్రైస్తవ పాస్టర్ కనుక ఆ రెజిమెంట్లో ఉన్నట్లయితే ఆయన మిగతా వారందరినీ కూడాను అందరి మతాల గురించి నేర్చుకోవాలి. దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఆర్మీ సంస్థ ఉంది. కానీ శామ్యూయల్ కమలేషన్కి వృత్తి కన్నా, దేశం కన్నా మతం ముఖ్యమైనది. నా మతము ఇంకొక మతాన్ని పూజించేందుకు కానీ, అక్కడ ఆరాధించేందుకు కానీ నా మతం అర్హత నాకు అనుమతినివ్వదు. కాబట్టి ఆర్టికల్ 25 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారము నాకు నా మతాన్ని పాటించే హక్కు ఉంది, ఇతరుల మతాన్ని పాటించకుండా ఉండే హక్కు ఉంది అని చెప్పి ఆయన వాదించారు. అయితే ఆర్మీ యాక్ట్లోని సెక్షన్ 33 ఇక్కడ వర్తిస్తుంది తప్ప ఆర్మీలో పనిచేసే వాళ్ళకి మిగతా పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఉండవు అని న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. చాలా మంచి తీర్పునిచ్చారు. సైన్యంలో మతాన్ని తీసుకొచ్చేటటువంటి ఈ ప్రయత్నము నిందనీయమైనది, గర్హనీయమైనది. దీన్ని వ్యతిరేకించాలి. దురదృష్టవశాత్తు క్రైస్తవ మిషనరీ ప్రభావంలో ఉన్నటువంటి చాలామంది యూట్యూబర్స్ మే నెల నుంచి, అంటే హైకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి కూడాను మత హక్కు, మత స్వేచ్ఛ, క్రైస్తవుని యొక్క హక్కులు, సైన్యంలో క్రైస్తవ హక్కులు పాటించటం లేదని చెప్పి బిగిన దుష్ప్రచారం చేస్తూ వచ్చినాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ద్వారా ఈ మొత్తము వివాదానికి
తెరదించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.